అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టుల కేసులో మెటా ఇండియా హెడ్ ను నిందితుడిగా చేర్చడంపై డీసీపీపై చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని మోదీపై అభ్యంతరకర పోస్టుల కేసులో మెటా ఇండియా హెడ్ ను నిందితుడిగా చేర్చడంపై డీసీపీపై చర్యలు తీసుకున్నారు. ఇక సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ బాబును అయితే మాత్రం డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కొంతమంది ఏఐ వీడియోలను కూడా అసభ్యకరంగా పోస్ట్ చేశారు. దీంతో బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టుల పైన బీజేపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. దాంతో పాటు ఎవరైతే ఈ పోస్ట్ చేశారో వారితో పాటు ఈ కేసులో మెటా ఇండియా హెడ్, మెటా కంపెనీకి సంబంధించినటువంటి ఇండియా హెడ్ ఎవరైతే అతను కూడా నిందితుడిగా చేర్చడం జరిగింది. అయితే దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో దుమారం లేపింది. ఎందుకంటే సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులు ఎవరో పోస్ట్ చేస్తే దానికి మెటా సంస్థను కావచ్చు, మెటా సంస్థతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి హెడ్ ని నిందితుడిగా చేర్చడం అనేది సరైంది కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం, వారు కూడా స్వయంగా డీజీపీకి కంప్లైంట్ చేయడంతో ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీగా ఉన్నటువంటి అరవింద్ బాబును వేటు వేసింది. డీజీపీ కార్యాలయంలో ఆ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కూడా డీజీపీ కార్యాలయం నుంచి ఒక సమాచారం రావడం, మరోవైపు డీజీపీ కార్యాలయంలో ఇప్పటికీ అరవింద్ బాబు రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పెట్టినటువంటి నిందితులపైన అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.